కనీసం ఆ నితిన్ జయరామ్ గడ్కరీ గారన్నా రాజ్నాథ్ సింగ్ గారు ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు కూడా వీళ్ళు చేసిన 10 సంవత్సరాలు చేసిన బీజేపీ హయాంలోనే వస్తుందని మీరు భావిస్తారా? కాంగ్రెస్ పార్టీ హయాం వస్తే మంచిదే. మీరు అన్నారు కదా, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చి, అంటే ఇవన్నీ ఊహాగానాలు, ఏమిస్తారో ఏంటనేది తర్వాత తెలుస్తుంది, ఆవిడ్ని ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి ఒక నినాదాన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్తామని అంటోంది. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు కాబట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వేళ్ళునుకునే పరిస్థితి కనిపిస్తోందని అనుకోవాలి. ఏమంటారు? కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ విభాజిత ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మి మోసపోయారు, కోస్తా రాయలసీమ ప్రజలు నమ్మి మోసపోయారు. అందుకని విగ్రహాన్ని రోజు లాగేశారు అనంతపురంలో. చూడండి, విభజన చట్టంలో కూడా ఏదో కొంతమంది లక్షల కోట్లు పెట్టారంటున్నారు. చిన్నపిల్లవాళ్ళు ఎవరికైనా చెప్పమానండి, పాలపేక తెగవాళ్ళు, చెవులో క్యాబేజీ పెట్టుకున్నాళ్ళు. ఆ రోజు మోసం చేసిన మాట వాస్తవం. బీజేపీని నమ్మి మోసపోయారు మళ్ళీ అందరూ. కానీ కాంగ్రెస్ పార్టీలో తర్వాత అంతర్మతం జరిగింది. కొన్ని ఏదో పెట్టుండొచ్చండి. రాహుల్ గాంధీ గారి కళ్ళలో నాకు నిజాయితీ కనపడిందని చెప్తున్నాను. డెఫినెట్గా ఆయన సంతకం పెడతా, వచ్చిన తర్వాత పెట్టిస్తారు. అందువలన మనం ఎన్నుకోవాలని కోరట్లేదండి ఆంధ్రప్రదేశ్లో కాదు. అంతేగా మీరు చెప్పిన దాన్ని బట్టి రాహుల్ గాంధీ పెడతారంటే రేపు కేంద్రంలో రాహుల్ గాంధీ కూడా కాదు చేస్తారు. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ తీర్మానం కాకుండా జాతీయ స్థాయిలో ప్లేనరీ చేసింది. ఇది సామాన్య విషయం కాదు. అందువల్ల కేంద్రంలో అధికారంలోకి వస్తే మంచిదే. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక సీటు కూడా గెలిచే పరిస్థితులు లేరు. చాలా ఎట్ల మంది ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వేళ్ళునుకోవాలన్న ప్రయత్నం చేయటం అనేది హర్షించదగ్గదా, లేకపోతే స్వాగతించదగ్గదా, లేకపోతే దానివల్ల పెద్ద ఉపయోగం లేదని అంటారా? మేము ఆ రోజండి రాష్ట్రం అంతా తిరిగి పాఠశాలలో విద్యార్థులు ఎగిరి 500కు ఎన్ని వేల మీటింగ్లు పెట్టామండి. అవును, పెట్టి ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి పైన స్లాబ్ వేసేయండి అని చెప్పి మేమే చెప్పారు కదా. మరి ఈ రోజున రాహుల్ గాంధీ కావాలని స్లాబ్ తీద్దామని ప్రయత్నిస్తున్నాం. మేము మాలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కానీ పార్టీ నిర్ణయం తీసుకుంది, కానీ ప్రజలు మాత్రం మంచి కసి మీద ఉన్నారు. అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద కోపం పోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పెద్ద వాళ్ళనంతా దించి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎలాగోలా సరే ఒక 4-5 సీట్లన్నా గెలుచుకుందామని ప్రయత్నం చేస్తారు. సీటు ఏదో ప్రముఖ నాయకుడు వచ్చి ఆ సీట్లు షేరింగ్లో తెలియదు, కానీ డిపాజిట్లు స్ట్రైట్ గా అడుగుతా. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఈ రోజున ఆవిడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక కీలక పాత్ర పోషించబోతున్నారన్న వార్త. ఏమో రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఆవిడ పట్టుదలతో ఆవిడ చేసిన పోరాటం తెలంగాణలో ఆవిడ అనుచిత పద్యాలను 2 సార్లు వాడి ఉండొచ్చు, కానీ ఆవిడని ఎంత హేలి చేసిన పట్టుదలతో తెలంగాణతో మాట్లాడారు. నా జీవితం అంతా తెలంగాణ అని అన్నారు. నేను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే పిల్లలను కన్నాను, నాకు ఆంధ్రప్రదేశ్తో సంబంధం ఏంటని అన్నారు. మాట మీద నిలబడే ఆవిడ 99% ఆంధ్రప్రదేశ్ చూడండి అనుకుంటున్నాను. మేము అక్కడ బాధలు పడుతున్నా, ఉద్యమాలు చేస్తున్నా, ఏ రోజు కన్నీటి పట్టు కాల్చలేదే. అక్కడ విద్యార్థులు ఆ మిగతా వాళ్ళు అక్కడ ఆత్మహత్య చేసుకున్న బాధలు పడ్డ ఒక్క మాట కూడా మాట్లాడలేదే. మమ్మల్ని నారాహింసలు పెట్టి దేశంలో పోలీసులు చిత్తకొట్లు కొట్టినా, విశాఖపట్నంలో 24 గంటలు పెట్టినా కనీసం ఒక చూపు కూడా చూడలేదే. అంటే ఆంధ్రప్రదేశ్ చెప్పు ఆవిడ ఎలా వస్తారనుకున్నారు? ఆవిడ మాట మీద కట్టుబడే మనిషి. ఆంధ్రప్రదేశ్ చూడలేదు. అన్లెస్ వాళ్ళ అన్నయ్య గారితో ఆస్తి తగాదాలు, పదవి తగాదాలు ఉంటే తప్ప అవి సెటిల్ చేసుకుని వస్తారేమో. కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఎలా వస్తారు? మాట తప్పే మనిషి అనుకున్నారా రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి? అంటే విచిత్రంగా చూస్తున్నారు. నాకు అట్లా అనిపించట్లేదు. మాట తప్పుతారనుకుంటున్నారా? నేను తప్పుతారో తప్పట్లేదని నేను అనట్లా, కానీ సంథింగ్ ఎక్కడో ఏదో జరుగుతోంది. దాన్ని మీలాంటి మేధావులు ఎక్కడ గమనించలేకపోయారా? మేము ఒక ఉద్యమకారుడిగా భావిస్తున్నాండి. నిజంగా ఆవిడ మనసు మార్చుకుని ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ఇంతకుముందు 10 ఏళ్ళ నుంచి పోరాడుతూ ఉన్నారు. అనేక పక్షాలు అందరితో కలిసి మేము చేస్తామని పోరాడటానికి వస్తే ఎవరన్నా ఆహ్వానిస్తాం? అదేంటండి, రేవంత్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. అలాగే అనేక మంది దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చాను. దేశంలో ఈ పార్టీ లేనప్పుడు నేను మాట్లాడాను. జేడీయూ అందరితో కూడా నాయకులు అనేక మందితో మాట్లాడాను. అందుకని మీరు స్ట్రైట్గా చెప్పట్లా, మీరు ఆహ్వానిస్తారా? డెఫినెట్గా వారు మేము వచ్చి పెత్తనం చేస్తాం, మేము అన్నయ్య గారితో స్కోర్ సెటిల్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ని ప్రయోగశాల చేయదలుచుకున్నాం, అది వాళ్ళ ఇష్టం, మనమే రాపడానికి. కానీ అది హర్షించదగ్గ పరిణామం కాదు. చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, భావితరాల కోసం కట్టుబడిన నేను రఘువీరెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తానండి. శైలజనాథ్ గారిని కట్టుబడి పనిచేశారండి. ఎవరితో స్కోర్ సెటిల్ చేసుకోవడానికి రాలేదండి. ఇవాళ వచ్చినా సరే రాజకీయాలు వాళ్ళ రాజకీయాలు, నేను తప్పట్ను. ఎక్కడైనా ప్రపంచంలో ఎవరైనా రాజకీయాలు చేసుకోవచ్చు. ఈ అమెరికాలో వెళ్ళి మన చేసుకుంటలేదా? కానీ నాకు తెలంగాణ అని రేపొద్దున ఆంధ్రప్రదేశ్కి వచ్చి రేపొద్దున ఆంధ్రప్రదేశ్ కాదు, నాకు కర్ణాటక నుంచి రాజ్యసభ ఇచ్చారు కాబట్టి నా జీవితం అంతా ఇంకా కర్ణాటక అనుకుని వాళ్ళ ఇష్టం, నేను కాదంటలేదు. కానీ
భావితరాలతో ఆంధ్రప్రదేశ్ని మీ ప్రయోగాలకు వేదిక చెయ్యొద్దు, భావితరాల యొక్క జీవితాలతో ఆడుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా అనుకోవట్లా. కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే ఒక విడత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చూసాం, ఒక విడత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసాం. ఈసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారన్న ఆలోచనతో ఉంది. బీజేపీ ఏం చేస్తుందంటారు మరి? ఏమో అవన్నీ తెలియదు నాకు. భారతీయ జనతా పార్టీ ఉంది కదండి, వాళ్ళు ఖాళీగా కూర్చున్నారా? ఈ 10 సంవత్సరాలు బట్టి గట్టిగా పోరాడు. నేను కాంగ్రెస్ పార్టీని తొప్పాడు, ఆ రోజు జరిగింది. కానీ మాతో కలిసి పనిచేసిన పార్టీని నేను ఎలా తొప్పడతాను? కానీ ఎవరన్నా వచ్చి తమ ప్రయోగాలకి ఆంధ్రప్రదేశ్ని వేదికగా మాత్రం చేసుకుంటే మంచిది కాదు. కలిసి పోరాడదాం. అయిపోయింది, ఒకసారి ప్రయోగం అయిపోయిందిగా, కలిసి రాష్ట్రం విడగొట్టేసారు, అయిపోయింది. ఇంకా మళ్ళీ ప్రయోగం ఏం చేస్తారు? ఇంకా రాష్ట్రాన్ని అవి విడగొట్టింది అయిపోయిందండి. నేను ఏంటన్నాను, అయిపోయింది కాబట్టి గతం గతహ. కానీ ఆ విభజనలో చేసిన గాయాలకి వాళ్ళ పెనాల్టీ పే చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ 2 తరాలు వెనక్కి వెళ్ళిపోయిందండి విభజిత ఆంధ్రప్రదేశ్. మళ్ళీ ఇంకా ఏం చేద్దామని వస్తుంది మరి కాంగ్రెస్ పార్టీ? మరి రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పిన